NXTG ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మన ఇతిహాసంలో సత్యభామ పాత్ర ప్రత్యేకం. ఆమె ఆత్మవిశ్వాసం గల తరుణి. పుట్టినింట అల్లారు ముద్దుగా పెరిగింది. సౌందర్య రాశి, ధైర్యశాలి. ఆమె మనస్సు కోమలం, నిర్మలం. ఆమె మంచిని గ్రహించే స్త్రీ, మంచిని ఆచరించే స్త్రీ. ఈమెని భూదేవి అవతారమని విశ్వసిస్తారు. అదే విశేషం. ఆమెలోని అనురాగం, అభిమానం, ఆప్యాయత, ఉద్వేగం, పట్టుదల, ఇలా వీటన్నిటినీ ఆ కృష్ణుడు ప్రేమిస్తాడు. యుద్ధం సమయంలో ఆమె హరునికి ప్రియ శృంగార మూర్తిగాను, శత్రువుకి భీకర యుద్ధ మూర్తిగాను ఒకే మారు దర్శనమిచ్చిందట. తన ప్రవర్తనను మార్చుకోవాలని తెలిసినప్పుడల్లా సంకోచం లేకుండా అందుకు సిద్ధపడగలదు. అందువల్లే కృష్ణుడికి ఆమె ఇష్ట సఖి అయింది. అలాగే నేడు మన మధ్యలో ఎన్నో విచార వెనుక ఎందరో సత్యభామలు ఉన్నారు. తెర వెనుక, తెర ముందు ఆదర్శవంతమైన విచారణలో భాగమే కలువలిగా పరిమళిస్తూ ఉన్నారు. వారిని మీకు పరిచయం చేయడం కోసం మేము తలపెట్టిన ఈ మా సత్యభామకి స్వాగతం. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో విస్తృతంగా సేవ చేస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఆయన నేర్పిన సన్మార్గంలో నడుస్తూ ఆయన శిష్యురాలుగా అనేక మందికి జీవిత విలువలు నేర్పిస్తూ ప్రోత్సహిస్తూ బాస్ట్ గా నిలుస్తున్న శ్రీమతి రమాదేవి గారు ఈనాటి మన సత్యభామ. ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్, ఫ్యాకల్టీ, ఆర్డెంట్ ఫాలోవర్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ గారి ప్రియ శిష్యురాలని చెప్పగలను. రమాదేవి మా చెల్లి కూడాను. సో తన ఇంటర్వ్యూ ఇవాళ ఇదేంటంటే 20 ఏళ్ల నుంచి నేను ఎదురు చూస్తున్న ఇంటర్వ్యూ. ఎందుకంటే మా చెల్లికి 20 years బ్యాక్ నీళ్లు సరిగా తాగపోవటం వలన, బాత్రూమ్కి వెళ్ళకపోవటం వలన వచ్చిన కిడ్నీ ప్రాబ్లం తోటి నాకు 20 ఏళ్ల నుంచి ఇది తెలిసిన కాడి నుంచి ఎంతోమందికి ఇది అవగాహనకి రావాలి అన్నది నా ఆశయం అన్నమాట. అప్పటి నుంచి నేను దాని మీదే కృషి చేస్తున్నా, ఎలాగా. సో అసలు ఇవాళ ప్రొద్దుటైతే నాకు ఈ పాట ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఉదయిస్తుంటే ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఈ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నది మా చెల్లి గురించి అనమాట. తను ఏంటంటే తాపేశ్వరంలో 1963లో పుట్టింది. చిన్నప్పటి నుంచి తనకి ఏంటంటే తను ఏదైనా సాధించాలి అనుకుంటే చిన్నప్పటి నుంచే ఏడుపుతో మొదలు పెట్టేదన్నమాట. మా తాతయ్య గారికి, అందరికీ తాతయ్య గారు అంటే చాలా భయం. అలాంటిది రమ అంటే మా తాతయ్య గారికి భయం అనమాట. దాన్ని ఎవరు కదపకండి, కదిపితే అది మళ్ళీ మొదలు పెడుద్ది 30 minutes అని చెప్పేసి ఆయన కూడా భయపడిపోయేవారు. సో మేము 5 అక్క చెల్లెళ్ళం. మా నాన్నగారు పాలకుర్తి నారాయణరావు గారు అసలు ఎంటర్ప్రెన్యూర్ అనమాట. ఈజ్ ఆంధ్రాకి గోల్డ్ స్పాట్ అన్న ఒక బ్రాండ్ పార్లే కంపెనీ తోటి ఫ్రాంచైజ్ తెచ్చి కంపెనీ స్టార్ట్ చేశారనమాట. మా అమ్మ కూడా షీఈ్ మల్టీ టాలెంటెడ్. 5 పెంచుతూ, ఆ తర్వాత మ్యూజిక్, హార్మనీ, ఆ తర్వాత అసలు ఏంటంటే కుట్లు, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, వాట్ నాట్. షీఈ్ మల్టీ టాలెంటెడ్ అనమాట. ఇవన్నీ మాకు అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చినాయి. తర్వాత మా తాతయ్య గారు ఈ మధ్యనే తెలిసింది ఆంధ్రా బ్యాంక్ బందర్లో అనమాట ఆంధ్రా బ్యాంక్ మొదలుపెట్టారు 100 ఏళ్ల క్రితం. ఇప్పుడే ఒక 2 years బ్యాక్ తెలిసింది నాకు. ఆయన వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద 16 డైరెక్టర్స్ అనమాట. సో ఇంత
ఎలా వచ్చింది మాకు ఇదంతా అని అంటేను మూలాలు. ఎందుకంటే మా తాతయ్య గారు ఈజ్ అన్ ఎంటర్ప్రెనర్, మా డాడీ, ఆ తర్వాత మాకు అయ్యి వచ్చినాయి. మా 5 అక్క చెల్లెళ్ళు అట్కిన్సన్లో చదువుకునేవాళ్ళం. మా రమ అయితే మూడు బ్యాడ్జీలు ఉండేదాన్ని, మానిటరెస్, గుడ్ కాండక్ట్, ఫస్ట్ ఇన్ క్లాస్, అవి 3 ఉండేవి అనమాట. అది అంత రమ అంతా షీస్ హైలీ ఎడ్యుకేటెడ్ అని ఏదైనా కానీ ఐ రియలీ అప్రిషియేట్. నా చెల్లి అని చెప్పుకోవడానికి ఐ యూస్ టు ఫీల్ ప్రౌడ్ అనమాట. అది తను ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎథీస్ట్లు. సో షీఈ్ ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఎలా చెప్తే అలా వింటాం కాబట్టి అలాగే ఎథీస్ట్ అయిందనమాట. సో అట్నుంచి ఇప్పుడు రమ నీ జర్నీ ఇప్పుడు ఏంటంటే పెళ్ళి పోనీ నువ్వు తర్వాత ఎట్కిన్సన్ తర్వాత నువ్వు హైదరాబాద్లో వెళ్ళి అక్కడి నుంచి మొదలుపెట్టినది జర్నీ. వేర్ టు స్టార్ట్? ఓకే, హైదరాబాద్లో హోమ్ సైన్స్ చేయటానికి అని చెప్పేసి డాడీ నన్ను అక్కడికి పంపించారు. అసలు ఫస్ట్ టైం ఒక డాటర్ని మన ఇంట్లోంచి బయటికి పంపించడమే నన్ను అనమాట. హైదరాబాద్లో అక్కయ్య వాళ్ళ ఇంట్లోనే, సెకండ్ సిస్టర్ ఉదయం అక్కయ్య హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి అక్కకి కొత్తగా పెళ్ళయింది. సో అప్పుడే వాళ్ళ ఇంట్లోనే ఉంచి నన్ను అక్కడ హోమ్ సైన్స్ కాలేజ్లో చదివించారు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నరేష్ మై హస్బెండ్ ఎలియాస్ నరసింహారావు అప్పటికే పరిచయము. సో నేను హైదరాబాద్లో, ఆయన బాంబేలో ఉండేవారు. నా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ విజయవాడ. ఇట్ వాజ్ తర్వాత హోమ్ సైన్స్లో కూడా చాలా ఒక మంచి బ్యాచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫామ్ అయ్యారు. సో ఎస్, అక్కడి నుంచి తర్వాత నేను ఫైనల్ ఇయర్లో ఉండగా నాకు పెళ్ళయింది. ఇంకా పెళ్ళైన 3 monthsకి నా ఫైనల్ ఎగ్జామ్స్. ఆ తర్వాత మళ్ళా ఆ ఎగ్జామ్స్ అంతా అయిపోయిన తర్వాత కాపురానికి వెళ్ళాను. అప్పుడు డాడీస్ లాస్ట్ టైం ఆయన ఆపరేషన్ యుఎస్ వెళ్ళక ముందర, హార్ట్ సర్జరీకి వెళ్ళక ముందర మా ఇంటికి వచ్చారు అనమాట. అప్పుడే అదే ఇయర్లో పెళ్ళయింది, 82లో ఫిబ్రవరిలో నా పెళ్ళయింది. డాడీ నవంబర్లో వెళ్ళారు యుఎస్కి. సో వచ్చి ఇట్లా మొత్తం అంతా పెళ్ళి తాలూకా ఇవన్నీ అప్పచెప్పేసేసి వెళ్ళారు. దట్ వాజ్ వెరీ డిస్టింక్ట్ మెమరీ ఫర్ మీ. ఆ తర్వాత నెల్లూరులో బాట్లింగ్ కంపెనీ ఆల్మోస్ట్ 9 years అక్కడ ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తర్వాత జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్లో చేసిన తర్వాత మళ్ళా 9 years నెల్లూరులో ఉండి అక్కడ జేసీస్ ఆర్గనైజేషన్లో చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. ఏంటో చిన్నప్పటి నుంచి అది డాడీ నుంచే వచ్చిందని నేను అనుకుంటాను. హౌ హీ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ లయన్స్ క్లబ్. ఆ తర్వాత నాకు అక్కడ ఆపర్చునిటీ జేసీస్లో వచ్చింది. సో ఏదో ఒకటి చెయ్యాలి అని ఫస్ట్ నుంచి ఉండేదన్నమాట. నాకు గుర్తు, నాకు ఇప్పటికీ అంటే నేను ఎప్పుడు షేర్ చేసుకోలేదేమో, డాడీ జేబులోంచి ఆ చిల్లర ఉండేది డాడీ జేబులో. అది డాడీకి తెలియకుండా తీసుకొని మన పక్కనే రామాలయం ఉండేది కదా, సో ఆ రామాలయంలో ఒక కొంత, ఆ తర్వాత ఒక కుష్ఠోడు ఉండేవాడు మనం స్కూల్కి వెళ్ళే దారిలో, ఆ కుష్ఠోడికి కొద్దిగా, తర్వాత మన డమ్ బాక్స్ అట్కిన్సన్ హై స్కూల్లో డమ్ బాక్స్ ఉండేది. సో ఎవ్రీడే సెయింట్ మైకిల్ కలెక్షన్ మాదే హయ్యెస్ట్ ఉండాలి అన్నట్టుగా అక్కడ ఇచ్చేసేదాన్ని అనమాట. అట్లా అదేంటి అయితే ఒక 10 paise మన టాఫీ ఉండేది కదా, ఆ టాఫీ కోసం 10 paise తెచ్చుకునేదాన్ని. సో అట్లా నేను ఇది ముందరే ఉన్నట్టుంది, నాకు తెలీదు అదేంటి. సో జేసీస్లో జాయిన్ అయిన తర్వాత వీ నీడ్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ అని చెప్పేసి ఫస్ట్ నుంచి ఉండేది. ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకున్నాము. సో దానికి బెస్ట్ అవార్డ్ ఇన్ ద హోల్ జోన్ అండ్ నేషనల్ లెవెల్లో కూడా రికగ్నిషన్ వచ్చింది. ఆ తర్వాత అక్కడ కూడా ఒక బ్యూటిఫుల్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ గుంటూరు రావటము, గుంటూరులో మళ్ళా గోల్ స్పాట్ బావతోటి కలిసి ఇది చేయటము. దెన్
and I went on to join the Inner Wheel Club, and then అదేంటి మనకి లేడీ సర్కిల్ అంటే రౌండ్ టేబుల్ మెంబర్స్ వైఫ్స్ది లేడీ సర్కిల్ ఆర్గనైజేషన్లో ఐ జాయిన్డ్ ఇన్ 94 అనమాట. సో అట్లాగా నా యాక్టివ్నెస్ అదంతా చూసి ఇమీడియట్గా లైక్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఆపర్చునిటీ టు గో హెడ్, అండ్ 2000లో ఐ బికేమ్ ద చైర్పర్సన్ ఫర్ దట్ క్లబ్. మీన్ వైల్ నాకు అదేంటి ఇక్కడ హైదరాబాద్లో డాక్టర్ రెడ్డి ఫౌండేషన్లో వాళ్ళు చేసేటటువంటి ఎక్స్నోరా అంటే సివిక్ ఎక్స్నోరా అంటే ఆ రోజుల్లో ఇట్ వాజ్ లైక్ డోర్ టు డోర్ కలెక్షన్ ఆఫ్ గార్బేజ్. దట్ వాజ్ సంథింగ్ విచ్ వాజ్ వెరీ న్యూ టు మీ, అండ్ ఇట్ వాజ్ అంటే మన ఇదే శుభ్రంగా మనమే ఉంచుకోవాలి అన్న దీంతో అది అప్పుడు మేయర్ డాక్టర్ కొల్లి శారద గారు ఉండేవారు. సో ఆవిడతోటి పరిచయం అయ్యి ఇట్లా సివిక్ ఎక్స్నోరాకి ఒక సైకిల్ కార్పొరేషన్ నుంచి మా కోసము అలాట్ చేయించుకోవటానికి ఐ హ్యాడ్ టు టర్న్ ఆల్మోస్ట్ 1 or 2 months అరౌండ్ దట్ ఇదనమాట. సో ఇట్ టుక్ such a lot of effort to get one cycle allotted for the Inner Wheel Club of Guntur. అట్లాగా ఒక విద్యానగర్ అని గుంటూరులో ఆ పేట మొత్తము అదేంటి డోర్ టు డోర్ వెళ్ళి ఇట్లాగా వస్తాడు, గార్బేజ్ మీరు నేలకి వేయద్దు, ఇట్లా కలెక్ట్ చేసుకుంటారు. అప్పుడు స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఇట్ వాజ్ లైక్ టేకెన్ ఓవర్ బై ద గవర్నమెంట్, అండ్ దే స్టార్టెడ్, అండ్ దెన్ వీ లెఫ్ట్ దట్ ప్రాజెక్ట్. తర్వాత హైదరాబాద్లో డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ వాళ్ళు ఇంకోటి హెజార్డస్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనందరినీ చిల్డ్రన్ని డిసెంగేజ్ చేసి ఒక బ్రిడ్జ్ స్కూల్ నడిపి తర్వాత మెయిన్ స్ట్రీమ్ చేస్తున్నారు అనమాట ఎడ్యుకేషన్. అది చాలా నచ్చింది ఆ ప్రాజెక్ట్ నాకు. సంథింగ్ చిల్డ్రన్ అనగానే సమ్వేర్ నాకు వెంటనే కనెక్ట్ అవుతాను. అప్పుడు డాక్టర్ కొల్లి శారద గారు అదేంటి రాజలక్ష్మి మన అదేంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ వివిఎస్ రవి గారు, మిస్సెస్ రాజీ, మేము వెళ్ళి అక్కడ మాట్లాడి మొత్తం అంతా సెట్ చేసుకొని వాళ్ళ హెల్ప్ తోటి ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట. అదేంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి. సో పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఈ ప్రాజెక్ట్ వాళ్ళ రోల్ ఏంటంటే ఈ మిర్చి మన గుంటూరులో ఏంటంటే మిర్చి, టొబాకో అప్పటికి అంత లేదు, అండ్ కాటన్ ఇండస్ట్రీస్లో పిల్లలు చాలా దీనికి గురయ్యేవారు. ఏంటంటే ఆ మెషిన్లో పెట్టేస్తే కొంతమంది పిల్లలకి ఇట్లాగా వేళ్ళిపోయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగా మళ్ళీ మిర్చికి ఆ కోరుకి అదంతా కూడా సఫర్ అయిన వాళ్ళు, కాటన్ దీనికి కూడా అది సఫర్ అయిన వాళ్ళు, ఆస్తమా అది వచ్చి పిల్లలు చిన్న పిల్లలు. సో వాళ్ళందరినీ డిసెంగేజ్ చేసే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ది. ఓకే, అప్పటికి ఇంకా స్ట్రిక్ట్గా ఉండేది కాదు చైల్డ్ లేబర్ దాని గురించి. సో దిస్ వాజ్ వే బ్యాక్ ఇన్ 98. ఓకే, సో వాళ్ళని డిసెంగేజ్ చేసి మనకి ఒక క్యాంపస్ అలాట్ చేశారనమాట గవర్నమెంట్. సో ద కలెక్టర్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫర్ అస్ టు టేకప్ దిస్ ప్రాజెక్ట్. దిస్ ఇస్ సంథింగ్ యూనిక్ అన్నది ఆయనకి కూడా అనిపించి ఇంకా హీ ఎన్కరేజ్డ్ అస్ అనమాట. సో ఆ ప్రాజెక్ట్ వాజ్ సో సాటిస్ఫైయింగ్ అనమాట. ఎంతమంది పిల్లల్ని డిసెంగేజ్ చేసి వాళ్ళని 6 months మన క్యాంప్లో ఉంచి ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్లోకి అదేంటి గవర్నమెంట్ స్కూల్స్లో పెట్టేవాళ్ళం అనమాట. సో అట్లా ఎన్నో వేల మంది, దాదాపు ఆల్మోస్ట్ 7,000-8,000 చిల్డ్రన్ని అట్లా చేశాము. ఆ తర్వాత దాన్ని రెసిడెన్షియల్ క్యాంపస్ కింద చేసి మన దగ్గరే ఉండి చదువుకునేటట్టుగా ఒక 50 మంది పిల్లల్ని మనము రెగ్యులర్గా ఉండేటట్టుగా చూసుకుని అట్లా చేసామన్నమాట. అయితే దాంట్లో ఫస్ట్లో మాకు ఒక 8 మంది పిల్లలు ఓన్లీ గర్ల్ చైల్డ్ చేసేవాళ్ళం, గర్ల్ చైల్డే చేసేవాళ్ళం. సో అదేంటి ఆ పిల్లలు ఒక 8 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాం వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్కి. సో మా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళకి ఫ్రీ సీట్స్ భాష్యంలోనూ అట్లాగా వికాస్లో అట్లాగా పెట్టి వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళందరూ మళ్ళీ దే గాట్ ఇన్ టు ఇంజనీరింగ్. సో ఆ ఇంజనీరింగ్ చేసి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఎంటెక్లు చేసి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుని పిల్లల్ని అసలుకి వాళ్ళని కలుస్తుంటే ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందులో మొన్న ఈ మధ్యన జస్ట్ few months బ్యాక్ అందులో ఒక అమ్మాయి మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ చేసింది, వెంకటరత్నం అని.
ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళా బెంగళూరు వచ్చి అడ్వాన్స్ మెడిటేషన్ కోర్స్ చేసినప్పుడు అనిపించింది అనమాట, ఈ అమ్మాయిని మనము సంస్కార్ కేంద్ర టీచర్ కింద చేయాలి అని. సో షీ బికేమ్ అ సంస్కార్ కేంద్ర టీచర్. అండ్ మొన్న లాస్ట్ సండే నా పక్కనే కూర్చుని తను కూడా టీచ్ చేస్తుంటే ఎంత ముచ్చటేసిందో అన్నమాట నాకు. సో యా, వెరీ సాటిస్ఫైయింగ్. అట్లా తర్వాత అదేంటి రౌండ్ టేబుల్ వైబ్స్ లేడీ సర్కిల్ దాంట్లో చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ని మేము అడాప్ట్ చేసుకుని లేడీ సర్కిల్ దానికి కావాల్సిన అవసరాలన్నీ లేడీ సర్కిల్ ద్వారా అమర్చేవాళ్ళం అనమాట. సో దానికి ఐ గాట్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అవార్డ్ ఆల్ ఓవర్ ఇండియా. సో దెన్ దే రికగ్నైజ్ మై టాలెంట్. అంటే గుంటూరు లాంటి చిన్న ఊళ్ళల్లోంచి దే డోంట్ ఎక్స్పెక్ట్ అదేంటి లేడీ సర్కిల్ ప్రెసిడెంట్ అవుతారనే పొటెన్షియల్ వెరీ రేర్ అనమాట. అదేంటి ఇంకొక అమ్మాయి ఉండింది అపార్ట్ ఫ్రమ్ దిస్, అదేంటి నా గుంటూరు కాకుండా వేరే చిన్న ఊరు నుంచి. అట్లా ఐ మీన్ దే ఆల్వేస్ ఫ్రమ్ బెంగళూరు, అట్లా మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి ఉండేవాళ్ళు. అయితే నా ముందర ప్రెసిడెంట్ సుమేధ అని తను, షీ ఐడెంటిఫైడ్ దట్ ఐ హ్యాడ్ ద ఫుల్ పొటెన్షియల్ అండ్ నువ్వు యూ గో హెడ్ అండ్ బికమ్ ప్రెసిడెంట్ అంటే ఇంకా వితౌట్ ఎనీ ఇదనమాట. అసలు దెర్ వాజ్ నో కాంపిటీషన్ ఎట్ ఆల్. అది వైస్ ప్రెసిడెంట్ చేశాను, తర్వాత ప్రెసిడెంట్ చేశాను. అయితే ఏమైందంటే ఈ దీంట్లో నాకు అదేంటి ట్రావెల్ చాలా, ఆల్మోస్ట్ 3 years చాలా ట్రావెల్ చేయాల్సి వచ్చేది. నాకు ఆ బాత్రూమ్ ఫోబియా. సో ఎక్కడైనా ఏదో ఒక్కటే బాత్రూంలోకి అట్లా స్టిక్ ఆన్ అయిపోయేదాన్ని. సో ఎక్కడైనా బయట వెళ్ళాలంటే బాత్రూమ్స్ అస్సలు ఇష్టం ఉండేది కాదు. సో ఐ యూస్ టు డ్రింక్ వెరీ లిటిల్ వాటర్ వెన్ ఐ యూస్ టు ట్రావెల్. సో ఎప్పుడొకప్పుడు అది ఉండేదల్లా ఆ 3 years ట్రావెల్ ఎక్కువ చేసే వరకు ఇట్ బికేమ్ వెరీ ఆఫెన్ అనమాట. సో దాంతో ఆ టైంలో నేను అసలు ఆ స్ట్రెస్ తీసుకుంటున్నానన్న సంగతి నాకు తెలియలేదు. నాట్ ఓన్లీ అదేంటి వాటర్, బట్ ఐ వాజ్ ఎంజాయింగ్ అదేంటి ప్రతి వాళ్ళు, ఐ మీన్ లైక్ న్యూస్ పేపర్స్లో వీటిల్లో అన్నిట్లో రావటము, ద పాపులారిటీ, ఐ వాజ్ ఎంజాయింగ్ ద పాపులారిటీ. And I thought definitely I was, but I didn't know that I was taking the stress అనమాట. సో మొత్తానికి నా immediately after I became the past president, that was in 2005. Then I started feeling ఏదో తేడా ఉంది నా హెల్త్లో అన్న సంగతి నాకు అర్థమైంది. దెన్ టెస్ట్లు అది చేయిస్తే ఆల్మోస్ట్ అంటే నేను ఉండే యాక్టివ్నెస్కి డాక్టర్స్ ఎవరు అనుకోలేదు నాకు ఇంత సీరియస్ కేసు ఉంటుంది అని. టెస్ట్లన్నీ చేసి నాకు పలానాది అని ఐడెంటిఫై చేయడానికి 1 month పట్టింది. సో అది ఐడెంటిఫై చేసినప్పుడైతే అసలు ఇమ్మీడియట్గా వి రష్ టు హైదరాబాద్. సో హైదరాబాద్లో కిమ్స్ గురువారెడ్డి భవానీ వాళ్ళు నా హోమ్ సైన్స్ ఫ్రెండ్స్ అక్కడ అడ్మిట్ అయిపోయి వెంటనే డయాలసిస్ మొదలెట్టేశారనమాట. సో అప్పటిదాకా కూడా ఏదో జరుగుతున్నదని అట్లా వేగ్గా ఉండింది, కానీ అసలు అంత సీరియస్ అన్న సంగతి నాకు ఆ డయాలసిస్ టేబుల్ మీద ఉన్నప్పుడు కానీ నాకు అర్థం కాల. బట్ ఐ షుడ్ సే లైక్ గ్రేస్ అంటాం కదా, సో దట్ ఈస్ గురు గ్రేస్. ఎంతమంది లైక్ ఫ్యామిలీ మెంబర్స్, మన సిస్టర్స్ అందరూ కానీ, తర్వాత నా ఫ్రెండ్సే కానీ, నా ఫ్యామిలీ మెంబర్ అందరూ కూడా సో సపోర్టివ్. ఎంత ఐ మీన్ లైక్ మహామృత్యుంజయ మంత్రము చాంట్ చేయటము పర్టికులర్ టైంలో రాత్రి 10 o'clock మొత్తం అందరూ కలిసి చేసేవాళ్ళం. మళ్ళీ సుబ్బలక్కయ్య వచ్చేసేసి షీ ఫార్మ్డ్ అ బిగ్ గ్రూప్, ఎక్కడున్నా సరే 10 o'clock తనకి బ్లెస్సింగ్స్ పంపించండి అని అట్లాగా. తర్వాత హోమాలు కూడా చేశారు కదా. అదేనే ఉంటారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానన్ గారు, సురేష్ గారు అని నాకు అప్పుడు పరిచయం, కరెక్ట్గా అప్పుడే పరిచయం అయ్యారు. వాళ్ళు హోమాలు చేయటము, తర్వాత ఏదో ప్రాసెసెస్ చేయించడం అన్నీ చేసి మొత్తానికి ఇట్ టుక్ 1 year ఫర్ మీ టు అండర్గో అ ట్రాన్స్ప్లాంట్. అయితే ఇంకొక విచిత్రం, అప్పుడు ఆ టైంలో ఆల్ ఆఫ్ యూ సిస్టర్స్ కేమ్ ఫార్వర్డ్ టు గివ్ ద కిడ్నీ, కానీ
ఒక్కళ్ళది కూడా మ్యాచ్ అవ్వలేదు బ్లడ్. సో మీరందరిదేమో బి పాజిటివ్, నా ఒక్కదానికి ఓ పాజిటివ్. అప్పుడు తెలిసింది డాడీ ఓ పాజిటివ్, మమ్మీ బి పాజిటివ్, నేను ఒక్కదాన్ని ఇంత డిఫరెంట్గా ఎందుకున్నాను అన్నదానికి ఐ టుక్ మోర్ ఆఫ్ డాడీస్ ట్రేట్స్ అని అనిపించింది అనమాట అప్పుడు. సో డాడీ ఆల్సో పాస్ట్ అవే అట్ 46 కదా. అసలు చాలామంది ఇంక రమా పని అయిపోయింది, ఇంక అయిపోయింది, లైక్ షీస్ గాన్. ఎందుకంటే అంత ఫేమ్ చూసిన తర్వాత ఒక్కసారిగా డౌన్ అయిపోయేసరికి ప్రతి ఒక్కళ్ళు దే థాట్ ఇంకా ఐఎమ్ నో మోర్ అనమాట. అదన్న తర్వాత తెలిసింది నాకు. కానీ నేను ఎప్పుడు కూడా ఐ డెంట్ ఫీల్ దిస్ వాజ్ గోయింగ్ టు బి మై ఎండ్. ఎప్పుడు అనిపించలేదు నాకు. యు ఆర్ ఆల్వేస్ పాజిటివ్ రమా కదా. యా, సో నాకు ఎప్పుడు అనిపించలేదు. వాళ్ళు అదేంటి నన్ను చూడటానికి వచ్చినప్పుడు మందు వాళ్ళు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావే నాకు అంత సీరియస్ అన్న సంగతి నాకు అప్పుడు కానీ నేను రియలైజ్ కాలేదన్నమాట. మొత్తానికి లైక్ ఐ యూస్ టు గివ్ స్ట్రెంగ్త్ టు ద ఫ్యామిలీ. అసలుకి నిజంగా అదేంటి ఒక మనకి ఏదన్నా బాగోనప్పుడు లైక్ హౌ పీపుల్ యునో కమ్ క్లోజ్ టు యూ అన్నది తెలుస్తుంది. వాళ్ళకి మన మీద ఎంత ప్రేమ ఉన్నదా అన్నది తెలుస్తుంది. అండ్ ఈవెన్ అంటే వీ టేక్ అవర్ హస్బెండ్ వైఫ్ రిలేషన్ సో మచ్ ఫర్ గ్రాంటెడ్ కదా. సో ఆయనకి నరేష్కి నా మీద ఇంత ప్రేమ ఉన్నదా అన్న సంగతి అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు. సో పిల్లలు లైక్ ఎవ్రీబడి వాజ్ లైక్ యునో దట్ వాజ్ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అయితే ఆఫ్టర్ మై ట్రాన్స్ప్లాంట్ 1 year వీ హ్యావ్ టు బీ ఇన్ ఐసోలేషన్. 1 year 6 months చాలని అన్నారు. అయితే 1 year అయితే బెటర్ అని అన్నారు అనమాట. అయితే 6 monthsకి అవ్వంగానే నేను అప్పుడు ఎరీనా యానిమేషన్ ఉండేది కదా, ఎరీనాకి వెళ్ళిపోగానే మీ దగ్గర నుంచి ఫోన్లు వచ్చేసినాయి. సుబ్లక్కయ్య నువ్వు ఇద్దరు ఫోన్ ఇప్పుడు వెళ్ళక్కర్లేదు, మీరు నువ్వు ఇంకో 6 నెలలు ఉండండి ఏం పర్వాలేదు అని చెప్పేసేసి, ఇంకొక 6 నెలలు ఇంట్లో సరే ఇంకో 6 నెలలు ఉంటాను అని చెప్పేసేసి ఐ జస్ట్ టుక్ ఎవ్రీథింగ్ ఇన్ మై స్ట్రైడ్. ఇట్ వాజ్ సో పాజిటివ్. అండ్ అసలు గురువు గారు అన్నది అసలు గ్రేస్ అన్నది అప్పుడు నేను అనుభవించాను. లైక్ 1 year after my transplant, don't get emotional, what is there now? 1 year after my transplant, I went to the Bangalore ashram to do my advanced meditation course. Appudu that was my life turning experience. Then only I came to know nenu enduku puttanu. Yes, I have to spread this knowledge అని చెప్పేసేసి నాకు అర్థమైంది. యా, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్. డెఫినెట్గా ఐ మీన్ లైక్ కర్మలన్నీ తీసేసేయటం అని అంటారు కదా. సో యు బికేమ్ అ బిలీవర్. యా యా, ఇన్ఫ్యాక్ట్ నాకు ఫస్ట్ అదేంటి ఒక రకమైన ఇది ఉండేది, అదేంటి ఎందుకు అట్లాగా అయ్యాను అని చెప్పేసేసి. కానీ తర్వాత ఆలోచిస్తే ఈ ఎక్స్ట్రీమ్ ఏంటో తెలిసిన తర్వాత దెన్ యూ బికమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫెయిత్ అన్నది కూడా నాకు తెలిసింది. ఎగ్జాక్ట్లీ. యా, సో అలా కూడా అనిపించింది అనమాట. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. I also believe in it. Yes. ఇదేంటంటే నిన్ను ఈ ఎక్స్ట్రీమిటీకి తేవడానికి ఫస్ట్ he made you an atheist. Yeah. So and from then advanced meditation course దగ్గర నుంచి I didn't look back. అండ్ నాకు ఆర్ట్ ఆఫ్ లివింగ్లో కానన్ గారు, సురేష్ గారు వాళ్ళ ఇద్దరి సపోర్ట్ తోటి ఐ బికేమ్ టీచర్ ఇన్ 2009. ఇంకా అప్పటి నుంచి లైక్ ఐ డెంట్ స్టాప్. అండ్ ఎప్పుడు అంటే డాడీ చనిపోయిన తర్వాత లైక్ బై ద వే మమ్మీ అది నాకు డయాలసిస్లో నేను డయాలసిస్ అంటే అప్పటిదాకా అమ్మకి చెప్పలేదు ఇట్లాగా నాకు బాగలేదన్న విషయము. అయితే నా దగ్గర ఉండటానికి వచ్చింది నేను డయాలసిస్లో ఉన్నప్పుడు. అయితే అప్పుడు అదే నా చేతిలోనే అమ్మ మమ్మీకి నువ్వు మారమా అనేది మేము మా అందరికేమో ఊరికి మంజరి ఇట్లాగనేది, రమ వచ్చేసరికి మారమా అనేది అనమాట. అదే మారమా అంటే రమా అని మార్చేసుకో అని చెప్పేసి మీరు ఏంటంటే మారమ్మ
అట్లా నువ్వు తినేదాన్ని కదా అందుకని చెప్పేసి చిన్నప్పటి నుంచి నేను తినకపోతే నా కోసం సెపరేట్గా పెట్టేది, నాకు దోపితే కానీ తినేదాన్ని కాదు. సో అట్లాగా నేనంటే అలాగా పెట్టయ్యానేమో నాకు తెలీదు. మొత్తానికి నా దగ్గర ఉండటానికి వచ్చి లైక్ షీ పాస్ట్ అవే ఇన్ మై హ్యాండ్స్. అంటే దిగులతోటే అని అనుకున్నాము మనము. వాట్ ఎవర్ హర్ టైమ్ హ్యాడ్ కమ్, బట్ ఐ వాజ్ లైక్ దట్ వాజ్ అనదర్ ఎక్స్పీరియన్స్. కాదులే, మమ్మీకి ఇది కూడా ఇష్టం ఉండదు హాస్పిటలైజ్ అవ్వడం. సో షీ పాస్డ్ అవే. అసలు విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అసలు నిజంగా ఎంత అదృష్టం అని అనిపిస్తుంది. రమా, నువ్వు ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ ఎప్పుడయ్యావు? యాక్చువల్గా గురుగారు 2002లో గుంటూరు వచ్చారు. అప్పుడు మనకి అక్కడ పుట్టకోట అనే ఊళ్ళో ఒక స్కూలు, ఒక ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేయడానికి అని వచ్చారనమాట. ఆ టైంలో అప్పుడు నేను ఒక్కదాన్నే ఇక్కడ కొంచెం యాక్టివ్గా కోర్సెస్ ఆర్గనైజ్ చేయటం అట్లా చేస్తూ వచ్చాను. అక్కడ నాకు ఫస్ట్ సుదర్శన్ క్రియ నేర్చుకున్నటువంటి రాజగోపాల్ గారు ఆ టీచర్ హైదరాబాద్ నుంచి అదేంటి ఇది ఇక్కడ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్కి గురువుగారు వస్తున్నారు, వీ విల్ ఆర్గనైజ్ వన్ సత్సంగ్ అని అన్నారు. సరే అని చెప్పేసేసి నేను అప్పుడు మన బొమ్మిడాల రాజా శ్రీనివాస్ వాళ్ళ ఇంట్లో అప్పుడు గురువుగారిని ఉంచి వాళ్ళ బొమ్మిడాల కళ్యాణ మండపంలోనే ఒక సత్సంగ్ ఆర్గనైజ్ చేశాము. అయితే పద్మ నేను ఇద్దరం కలిసి వీ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు సర్వ్ హిమ్ లంచ్ యాజ్ వెల్ యాజ్ డిన్నర్. ఆ టైంలో గురువుగారికి దట్ సేమ్ ఇయర్ ఐ వాజ్ అదేంటి 2000లో ఇది ప్రెసిడెంట్గా ఉన్నాను అనమాట. ఇంటర్నేషనల్ లేదు, అప్పుడు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ 2003-2004లో. 2000లో ఐ వాజ్ ద చైర్పర్సన్. సో ఇట్లా అప్పుడే నేను ఈ కోర్స్ కూడా మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ బేసిక్ కోర్స్ కూడా 2000లోనే చేయటం జరిగింది. అప్పుడు వీవర్ ఆస్కింగ్ గురుదేవ్ అనమాట, నేనే అడుగుతా ఉన్నాను ఇక్కడ కోర్సెస్ అయితే జరుగుతున్నాయి, ఇంకెవరు టీచర్స్ ఫాలో అప్కి ఉండటం లేదు గురుదేవ్, ఎవరినన్నా మీరు అసైన్ చేయొచ్చు కదా అని అడిగితే ఆయన జస్ట్ నా కేసు ఇట్లా చూసి యూ బికమ్ అ టీచర్ అని అన్నారు అనమాట. ఓ గురుదేవ్, హౌ కెన్ ఐ బికమ్ అ టీచర్ అనుకుంటూ అని. తర్వాత అదేంటి ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ థింగ్ అనమాట, వాళ్ళు వైట్ డ్రెస్లోనే ఉండాలి అని. ఎందుకంటే నాకు తెలిసింది ఒకరు రాజగోపాల్ గారు అయినప్పుడు వైట్ డ్రెస్లోనే ఉండేవారు అనమాట. అట్లా అనుకునేదాన్ని. ఆ టైం అంతా మనం అంత ఫుల్ పిష్ పాష్గా ఉండేవాళ్ళం కదా. సో అందుకని చెప్పేసి ఐ హ్యాడ్ మై ఓన్ రిజర్వేషన్స్ అనమాట. తర్వాత రాజగోపాల్ గారు అన్నారు, ఇఫ్ గురుదేవ్ హ్యాస్ సెడ్ దట్ మీన్స్ యూ విల్ బికమ్ అ టీచర్ అని. ఇంకా అప్పటి నుంచి ఆయన ఎప్పుడు అడ్వాన్స్ కోర్స్ జరిగినా చెప్పేవాళ్ళు. మొత్తానికి నా ఏంటి సర్జరీ అయిన 1 yearకి ఎగ్జాక్ట్లీ అప్పుడు గురుగారిది 50th అడ్వాన్స్ మెడిటేషన్ బర్త్డే స్పెషల్ అడ్వాన్స్ మెడిటేషన్ కోర్స్ జరుగుతుంటే ఆయన నువ్వు రావాల్సిందే అని చెప్పేసేసి అంటే నేను సుబ్బలకయ్య మద్ది లలిత అని తను ముగ్గురం కలిసి వెళ్ళాం అనమాట. సో ఇట్ వాజ్ దిస్ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ కోర్స్ ఫర్ మీ అనమాట. అప్పుడు కానీ నాకు తెలియలేదు నా కనెక్షన్ విత్ గురుదేవ్. ఇంకా దట్ వాజ్ ద టైమ్ దట్ ఐ డిసైడెడ్ ఎస్ ఐ హ్యావ్ టు డూ కంటిన్యూ ఇన్ దిస్ పాత్ అని. ఇంకా సో ఐ కెప్ట్ ఆన్ డూయింగ్ కోర్సెస్. టీచర్కి కావాల్సినటువంటి అన్నీ కూడా phase 1 అప్పుడు phase 1 phase 2 అని ఉండేది టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అవన్నీ చేసుకుంటూ 2009లో ఐ బికేమ్ టీచర్ అనమాట. అయితే ఆ తర్వాత నుంచి వేరే అసలు ఐ మీన్ వన్స్ I came into the art of living, everything seems to be a miracle అనమాట. ఏది జరిగినా గురు గ్రేస్ అనే అనిపించేది. ఎస్పెషలీ ఒక్క ఇన్సిడెంట్స్ ఆఫ్టర్ ఐ బికేమ్ అ టీచర్, నేను విజయవాడకి కోర్స్ కోసము నువ్వు అక్క కలిసి ఆర్గనైజ్ చేశారు ఒక కోర్సు విజయవాడ మాజెట్ కళ్యాణ మండపంలోను 1 townలో. అప్పుడు నేను 2nd day ఆఫ్ ద కోర్సు నేను వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నాకు ఇంకొక కార్ వచ్చి నాకు లెఫ్ట్ సైడ్ నుంచి గుద్దితే అది 2 సార్లు పల్టీ కొట్టి రివర్స్లో ఆగిందనమాట ఆ కారు. అప్పుడేమో ఐ వాజ్ యూజింగ్ అ గ్యాస్ కార్ అనమాట. సో అది పల్టీ కొట్టినప్పుడు ఇంకా అయిపోయింది అనిపిస్తుంది చూడు, ఇంకా దిస్ ఇస్ ది ఎండ్ అని అనుకున్నప్పుడు జై గురుదేవ్ అనుకున్నాను అంతే. దట్ వాజ్ ది ఓన్లీ వర్డ్ దట్ కేమ్ అవుట్.
ఆ తర్వాత లేచినప్పుడు ఐ సా దట్ ఐ వాజ్, మా కారు రివర్స్లో ఉంది, గుజ్జు గుజ్జు అయిపోయింది కారు మొత్తము. అప్పుడు అదేనా ఉంటారు, కరెక్ట్గా మా సిమ్మి వాళ్ళ చుట్టాలు ఇంటి ముందరే జరిగింది అది. వాళ్ళు తీసుకొని చాలామంది గ్యాదర్ అయ్యి నన్ను నిదానంగా బయట, అసలు నాకు మెలకు వచ్చేసేసరికి మొత్తం అంతా కోర్స్ కోసం వెళ్తున్నా కదా, సో ఇంపార్టెంట్ క్రియాటేప్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అవన్నీ జాగ్రత్తగా తీసుకొని పర్స్లో పెట్టుకొని అప్పుడు కనుక బయటకు వచ్చాను. సో జస్ట్ ఇక్కడ కొంచెం అదేనా అంటారు, షోల్డర్ దగ్గర పెయిన్ ఒకటే ఉండింది, అదర్వైజ్ ఐ వాజ్ కంప్లీట్లీ ఫైన్. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఇటువైపు అటువైపు అన్ని వైపులా చూసారు, జస్ట్ స్ప్రెయిన్, వాజ్ నథింగ్ అనమాట. అసలు ఎవరైనా కార్ చూస్తే అసలు ఇందులో ఉండేవాళ్ళు ఉండరు, పోయి ఉంటారు అని అనుకున్నారు అనమాట. సో అట్లాగా ఆ సరెండర్ అన్నది అంటే ఇంకా మొత్తం నువ్వే అని అనుకున్న తర్వాత, దట్ వాజ్ ద లాస్ట్ వర్డ్ దట్ కేమ్ టు మీ అని అంటే టోటలీ సరెండర్ టు హిమ్ అన్నది నాకు అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు. అప్పటికి ఇంకా నీకు ఇది కూడా ఉండింది. ఐ హ్యాడ్ మై ఫిస్టులా ఆల్సో, ఇట్ వాజ్ యాక్టివ్, మై ఫిస్టులా వాజ్ యాక్టివ్. దాని తర్వాత మళ్ళా ఇంకొకసారి దాన్ని ఏమంటారు, కాలు ఫ్రాక్చర్ అయింది. మన సమ్మర్ క్యాంప్ గుర్తొచ్చింది, నేను వచ్చి చేశాను. సమ్మర్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేస్తే దీంట్లో గుంటూరు క్లబ్లో కాలు జారి పడ్డాను. అప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది. అంటే అంత యాక్సిడెంట్ జరిగినప్పుడేమో ఏమీ కాలేదు, జస్ట్ మెట్లెక్కుతుంటే జారి పడిన దానికి కాలు ఇరిగింది. సో యూ జస్ట్ నెవర్ నో వాట్ హ్యాపెన్స్ టు యూ. కానీ ప్రతిదీ కూడా నేను ఏది జరిగినా మన మంచికి అని మనం ఎట్లయితే అనుకుంటామో, ఆ టైంలో అది జరిగినప్పుడు ఐ నీడెడ్ దట్ రెస్ట్. అండ్ నా కోడలుకి దట్ వాజ్ ద ఆపర్చునిటీ ఫర్ హర్, తన స్కిల్స్ అన్నీ బయటపడ్డాయి అన్నమాట. సో ఎనీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ అని అనుకుంటాం కదా. సో అది కూడా ఒక మిరకిలే. అంటే ఇంకా ఏం జరిగేదో, ఇంకా పెద్దది జరిగేదానికి ఒక చిన్న దాంతో అయిపోయింది అని చెప్పేసి వీ వర్ ఆల్ వెరీ హ్యాపీ. అయితే లైక్ దట్ ఇంకా దట్ యాక్సిడెంట్ ఇట్ సెల్ఫ్ వాజ్ ప్రూఫ్ ఫర్ మీ దట్ హీ ఈజ్ దేర్. అట్లాగా తర్వాత ఇంకా ఒక్కొక్క కోర్స్ అంటే ఇప్పుడు పిల్లలకి కోర్సెస్ మొత్తం 57 డిఫరెంట్ కోర్సెస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆఫర్ చేస్తుందన్నమాట. సో హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అనేది వేర్ ద స్టార్టింగ్ పాయింట్ అనమాట. దాంట్లో ఏంటి సుదర్శన్ క్రియ ఉంటుంది, ఆ తర్వాత అడ్వాన్స్ మెడిటేషన్ కోర్స్ అది చేసినప్పుడు ఒక కంప్లీట్ ప్రోగ్రామ్ అయినట్టు అనమాట. అలాగే పిల్లల కోర్సెస్కి టీచర్ అవ్వటము, ఆ తర్వాత శ్రీ యోగా కోర్స్కి టీచర్ అవ్వటము, ఆ తర్వాత కార్పొరేట్ ప్రోగ్రామ్స్కి టీచర్ అవ్వటము, ఆ తర్వాత శ్రీ సంస్కార్ కేంద్ర, అది దట్ ఈస్ మై పెట్, దట్ ఈస్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇదేంటంటే 6 to 10 years పిల్లలకి అనమాట. మన మానవీయ విలువలు ఏవైతే ఉన్నాయో, హ్యూమన్ వాల్యూస్, అవన్నీ కూడా చిల్డ్రన్కి ఇంబైబ్ చేయటం అనమాట. ఒక వాళ్ళు ఇట్లా బ్లాసమ్ అవ్వటానికి అది ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ది. సో దానికి నేను బాగా కనెక్ట్ అయ్యాను. అది హైదరాబాద్లో జరుగుతుంది ట్రైనింగ్ అని అంటే అక్కడ దాకా వెళ్ళి 2014లో చేసి, తర్వాత ఇదే ప్రోగ్రామ్ మనము అదేంటి ఆంధ్రాలో ఎందుకు చేయకూడదు అని చెప్పేసి గుంటూరులో ఆర్గనైజ్ చేసి, అప్పుడు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీచర్స్ నాకు అప్పుడు తెలిసిన వాళ్ళందరితోటి మాట్లాడి వాళ్ళందరికీ తీసుకొచ్చి ఆ టైం ఒక 108 people చెయ్యాలి ఈ కోర్స్ అని ఒక సంకల్పంతో స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత చాలామంది వచ్చారు, ఎంత ఫిగర్ అన్నది ఎప్పుడో లంచ్ టైంకి కానీ తెలియలేదు. అప్పుడు ఎంతమంది అయ్యారు రిజిస్టర్ అంటే 108 అని చెప్పారు. ఐ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. సో మనము ఏది అనుకుంటే అది సంకల్పం ఎంత గట్టిగా తీసుకుంటే అది నెరవేరుస్తారు గురుగారు అని చెప్పేసి ఇంకొక నాకు చాలా స్ట్రాంగ్ ఇది పడింది అనమాట. సో అట్లాగా మళ్ళీ వైజాగ్లో అరేంజ్ చేసాం. ఈసారి 108+ తీసుకుందాము అని చెప్పేసి సంకల్పం అనుకుని చేస్తే 113 members అయ్యారు. సో అలా వైజాగ్లో చేయటము, ఆ తర్వాత దీంట్లోనే నేను ఇంకా ఫర్దర్గా చేయటము, ఆ తర్వాత అదేంటి ఇంకా సహజ్ సమాధి మెడిటేషన్ అని చెప్పేసి మనకి మంత్రము తోటి మెడిటేషన్ ఎలా చేస్తాం అంటే జపమంత్ర కాదు, ఒక బీజ మంత్రం ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో
అదేంటి దానికి కూడా నన్ను బ్లెస్ చేశారు. సో లైక్ ఇంకా ఇంకొక ఇదేంటంటే ఇంట్యూషన్ ప్రాసెస్, పిల్లలకి వాళ్ళకి సిక్స్త్ సెన్స్ని వెలికి తీయటం అనమాట. వండర్ఫుల్ ప్రోగ్రామ్, వండర్ఫుల్ మిరకల్స్. అసలు పిల్లల్లో ఇంత ఇది ఉంటుందా అని చెప్పేసి, ఎట్లా అంటే వాళ్ళు బ్లైండ్ ఫోల్డ్ కూడా వాళ్ళు చదవటము, రాయటము, అసలు రుబిక్స్ క్యూబ్, తర్వాత మొబైల్లో ఫోన్స్ ఆడటం, మనము స్క్రీన్ మీద చూసి వాళ్ళు చెప్పేసేయటము, ఇంకా ప్రెడిక్షన్స్ కూడా చేయటం. మేము మొన్న ట్రైనింగ్ చేసినప్పుడు అసలు ప్రెడిక్షన్స్ అంటే ఏం చెప్పారు అంటే ఎనీ 3 questions యూ కెన్ ఆస్క్, మనం ఏది అడిగితే దానికి ప్రెడిక్షన్ మనకి జవాబు చెప్పేస్తారు అనమాట. రిగార్డింగ్ వాట్? ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్, యువర్ హెల్త్ ఇష్యూస్, యువర్ పర్సనల్ ఇష్యూస్, ఎనీథింగ్. కానీ నాకు ఒకటి తెలిసింది ఏంటంటే, ఒక నగ ఎన్నికాతలు పడిపోయిందంట. అసలు మనకి ఎన్నో, మన పర్స్ ఎక్కడికి పోయింది, నా తాళాలు ఎక్కడ పోయినాయి, నా ఎక్కడ, అవన్నీ కూడా చెప్తారు. అంత ఇది ఉంటుంది అనమాట. ఆల్ దోస్ ఆర్ ప్రెడిక్షన్స్ అనమాట. అది పిల్లలు చేయటం అంటే దట్ ఈస్ సంథింగ్ కాన్షియస్నెస్కి రిలేటెడ్ ప్రోగ్రామ్ అనమాట. దట్ వాజ్ అది ఇది చేసినప్పుడు, టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆ డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇంకా లోతుగా భలే చాలా అనిపించింది అనమాట. రమా, నీది బీజాక్షర మంత్రం నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఇచ్చావు, నా దగ్గర. తనకి ఏంటంటే మొదటి నుంచి కళ్ళల్లో ప్రతి నెల ఒక ఇంజెక్షన్ చేసుకోవాలంట. సో ఐ టోల్డ్ మై సిస్టర్ చెప్తా ఉంది, అదైతే అది తీసుకుంటే మెడిటేషన్ చేస్తే, తను ఆల్రెడీ ఒక మంత్రం తీసుకుని ఉందంట. అది దాందే, కానీ ఇది చెయ్యొచ్చు అని అంటేను షిట్టుక్. తనకి ఏంటి ప్రతి నెల ఒక 50,000 అట్లా అయ్యేదంట అది తీసుకుంటే. అదేంటంటే ఇప్పుడు నిన్న కాదు, ఒక వారం రోజుల క్రితం ఫోన్ చేసి చెప్పింది, 3rd monthకి తీసుకుంది. ఆ తర్వాత 7 months అయిందే, అదేంటది నేను ఇంజెక్షన్ తీసుకుని. సో ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ, ఐఎమ్ సో హ్యాపీ. అక్క అప్పుడు విష్ట అని ఆ మెడిసిన్ కూడా ఫర్ ద ఐస్ అని చెప్పేసి ఇచ్చిందనమాట. దాంతో మెడిటేషన్ తోటి, పాజిటివ్ థింకింగ్ తోటి మొత్తం ఇప్పుడు 7,000. సో యు ఆర్ రిచర్ బై ఇప్పుడు 80,000 అయిందంట అది. సో యూ బికేమ్ యు ఆర్ రిచర్ బై సార్. అది దాని పెయిన్ అది చేసినప్పుడు. రమా, నువ్వు ఆఖరిగా మా ఎన్ఎస్టీ ఛానల్ వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటో చెప్పు. అంటే నా జీవితం ఒక ఎగ్జాంపుల్ టు గెట్ ఇన్ టు స్పిరిచువాలిటీ. అంటే ఎప్పుడో ఏదో జరిగిన తర్వాత మనము ఈ ప్రాక్టీసెస్ అన్నీ చేయటం కాదు, ముందు నుంచి మనము చిన్న పిల్లల కాడి నుంచి మనం గనక ఆ స్పిరిచువల్ పాత్లో ఉంటే గనక లైఫ్ ఈజ్ బికమింగ్ సో బ్యూటిఫుల్. అది మనము అదేంటి, నేను ఎంచుకున్న పాత్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ పూజ్య శ్రీ రవిశంకర్. ఎందుకంటే ఆయన 180 కంట్రీస్లో వితౌట్ రిలీజియన్, ఎటువంటి ఇవి లేకుండా ఇంత స్ప్రెడ్ అవ్వగలిగారు అని అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద బ్రెత్. సో ఈ బ్రెత్ తోటే మనము మన ఇదంతా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది సుదర్శన్ క్రియ అనే ఈ శ్వాస ప్రక్రియతోటి మనము ఇవన్నీ చేసుకోవచ్చు. అండ్ మెడిటేషన్, ఇంకా రకరకాల నాలెడ్జ్ తోటి ఇంకా మనము పాత్రలో ఎలాగుండొచ్చు. అండ్ ఫైండింగ్ యోర్ సెల్ఫ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎక్స్టర్నల్ వరల్డ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఇంటర్నల్ వరల్డ్. సో మనము ఎంత సంతృప్తితో ఉన్నాము, ఎంత హ్యాపీగా ఉన్నామో, అల్టిమేట్లీ హౌ మచ్ వీఆర్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ, దట్ ఈస్ ద అల్టిమేట్ మోటివ్. ఓకే, సో ఈ గురుగారు కంపాషన్ అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రేమతత్వంతో, జాయ్ తోటి, హ్యాపీనెస్ తోటి, ఆల్ పాజిటివ్ క్వాలిటీస్ తోటి మనం పుట్టాము. ఇవన్నీ ఏంటంటే పెరిగే కొద్దీ అన్నీ కప్పబడిపోతూ ఉంటాయి. ఈ ఒరిజినాలిటీ మనది ఏదైతే ఉందో అదంతా కూడా తిరిగి రావటం, మనం వీ హ్యావ్ టు బీ ఆర్ ఒరిజినల్ సెల్ఫ్. ఇవన్నీ పక్కకి ఈ స్ట్రెస్ తోటి ఇవన్నీ రిలీజ్ అయిపోయి. సో దట్ ఈస్ వాట్ మై ఎక్స్పీరియన్స్. అండ్ ఎన్నో వేల మందికి ఈ పాత్లో ఇవి చూపించాము. సో అట్లానే
ఆయన ఖైదీతో సహా ఎవ్వరు కూడా ఒక అదేంటి కల్ప్రిట్ కాదు. బిహైండ్ ఎవ్రీ కల్ప్రిట్ దెర్ ఇస్ వన్ క్రైంగ్ ఫర్ హెల్ప్, విక్టిమ్ క్రైంగ్ ఫర్ హెల్ప్ అంటారు. సో ఎవ్వరు కూడా పుట్టినప్పుడు అదేంటి చెడుతోటి పుట్టలేదు. సో ఈ సర్కమ్స్టెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవన్నిటిలోంచి వాళ్ళు బయటకు వస్తే ఎన్నో లక్షల మంది ఖైదీలు, అదేంటి వార్ వెటరన్స్, తర్వాత నక్సలైట్స్ని గురుగారు మొత్తం ఒక పాతలోకి తీసుకురావటం జరిగింది. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తంలో ఏవేవైతే ఇప్పుడు యూత్ సమస్యలు ఫేస్ అవుతున్నారో, ఎస్పెషల్లీ ఇప్పుడు డ్రగ్ ఎడిక్ట్స్, ఇవన్నీ కూడా అదేంటి అడ్రస్ చేస్తున్నారు. ఓకే, సో మెంటల్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అల్టిమేట్లీ. సో దానికి 35,000 మంది టీచర్స్ ఉన్నాము. So I am just one of them, and he is a drop in the ocean, that's all, nothing. And whatever I am doing is just what he is guiding me to do. Yeah, that is ultimate for me. And మంజరి, నువ్వు ఏదైతే ఒక దీంతోటి అంటే వాటర్ కరెక్ట్గా తాగాలి, దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, హెల్త్ నెగ్లెక్ట్ చేయొద్దు, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని నువ్వు ఎట్లా అయితే నా ఎగ్జాంపుల్గా తీసుకుని నువ్వు పోరాడుతున్నావో, దట్స్ రియలీ రియలీ అప్రిషియబుల్. ఓకే, సో ఎంతమందితోటి నువ్వు ఈ మాట చెబుతూ ఇన్సిస్ట్ చేస్తూ ఎలాగైనా సరే అందరూ బాగుండాలి అనే నీ యొక్క మంచి నేచర్ తోటి నువ్వు ఏదైతే ఇవి చేస్తున్నావో ఈ ఛానల్ తోటి, really 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 appreciate and congratulate you. And I am so proud now of my sister who is taking up all this. Yeah, నువ్వు నా మీద ఎంత ఇదిగా ఉండేవో, I am very proud of you. NXT ఛానల్ వారికి రమా, నువ్వు నీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నమస్తే.